గోవింద 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 గోవింద
శ్రీగురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे श्री वेङ्कटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరు స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస
భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్రపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే స్వామివారికి అదుగో సంకల్పాన్ని నిర్వర్తించి గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమంతో కూడా కళ్యాణోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా మనందరికీ కలిగింది. స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించే ముందర స్వామివారికి ఉపచార విధులన్నీ కూడా భక్తితో సమర్పిస్తూ ఉన్నారు. ఉపచారాలు అనంటే భక్తి భావనతో స్వామికి చేసేటటువంటి ప్రియంగా చేసే సపర్యలు అన్నమాట. ఆగమశాస్త్రాల్లో పేర్కొనబడిన విధంగా స్వామివారిని ధ్యాన శ్లోకాలతో స్తుతించి స్వామివారిని నామాలతో కీర్తించి మనం చేసే పూజ స్వీకరించమని చెప్పి స్వామివారికి నివేదించడమే. శ్రీ మహాభాగవత జనేభ్యో నమః. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీచత్రికశ్యపేభ్యో నమః. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః. నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తిభాజం దివ్యానాదం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రురుమగ మహావాహనం దోశ్చదుష్కం వింబీజంతం విఘనసమహం ప్రాప్తవంతం భజామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఘనసే నమః. శృతిస్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తుదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్య. ఓం భూర్భువస్సువరం శ్రీ భగవదాత్మగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్. ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాగం శుచరగం సుశర్మాం. ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః. పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః. పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగా పాశా విదదాః పరుత్రాం. తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర విశ్వే దేవాం అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాశ్యపమావాహయామి తందులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః.
గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేష్యామధీశో విబధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానభాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి సూత్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనాగ్నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి విశ్వక్సేనాగ్నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాగ్నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాగ్నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు ప్రజాపతి ప్రియతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధామభిः ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాని ధారయన్ విష్ణోः కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యः సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరగः దివీవ చక్షురాదదం తద్విప్రాసో విపన్యవోజాకృవాగుం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవినోదాద్రవినసస్తురస్య ద్రవినోదాసనరస్య ప్రియం సుతే ద్రవినోదా వీరవతి మిషన్నో ద్రవినోదారాసతే దీర్ఘమాయుః భద్రం కర్ణేభిः శృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః శతమిన్న శరదో అంతిదేవాగత్రానశ్చక్రాజరసం తనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షుదా గుర్గంతో అదితిర్ద్యౌరతితిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అతిథిః పంచజనా అతిథిర్చాతమతిథిర్చనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్భట్కురు వేతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి గురువీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తో స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణే స్వస్తి రుధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శృతం జీవేమ శరదస్య వీరాः ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేత ధాతనాం మహేర్ణాగచక్షుషే యోవశ్వతమోరసస్తస్య భాజగతే హనః ఉషధీరేవ మాతరః తస్మా అరంగమామభోగస్య క్షయాగజన్వధాం ఆపోదనగధాతనః ఓం పవమానస్సువర్చనః పవిత్రేణ వితరుషణిః యప్పోతా స పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగా పునంతు విశ్వ ఆగివః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతుః కుమ్రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాతే
यस्यै वक्वेस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमयो भूः या वा पृथिवी पगसापयोभिः ऋतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यप्पावमानीरध्येति ऋषभिः संहृतकं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिरमधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शुद्धोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो भगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणागां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तामतीच्यां दिश्याभ ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहायान् निहितोऽस्य जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां वरुणाग्नमः विश्वक्सेनाग्नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्नमः विश्वक्सेनाग्नमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే పూర్తి చేశారు. అదుగో యస్యద్విరద వక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అదుగో స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం. అంటే భగవంతుణ్ణి మనం అనుగ్రహించమని చెప్పి ప్రార్థిస్తే తప్పక స్వామివారు అనుగ్రహిస్తారండి. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, వేదవ్యాస జయంతిగా కూడా ఈరోజు చెప్తూ ఉంటారు. అంటే విష్ణు రూపమే వ్యాసుని యొక్క రూపమని కూడా చెప్తూ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః. వ్యాస భగవానుడు అనేటువంటిది మహావిష్ణు స్వరూపునిగా కూడా చెప్తే ఆ మహావిష్ణు స్వరూపునిగా ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవం అనేటువంటిది లోకమంతా కూడా జరుగుతూ ఉన్నది. గుకారస్త్వంధకారస్య రుకారస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని చెప్పి, అంటే గుకారము అనేటువంటిది ఒక
అజ్ఞానము అనేటువంటిది అంధకారాన్ని పారద్రోలటానికే గురు అనేటువంటి పదం నిష్పన్నమైందిగా చెప్తారు. మరి గొప్పదైనటువంటి గురు స్వరూపురు జగద్గురువు, లోకానికి ఆది గురువు ఎవరు చెప్పి అంటే అదిగో సాక్షాత్ ఈ పరమాత్మకే మనం నమస్కారం చేస్తాం. అంటే లోకములో సకలములైనటువంటి జగత్తునంతా కూడా శుభాలు కలిగించేటటువంటి దేవదేవునిగా కూడా స్వామిని కొలుస్తాం. అంటే ఇలా స్వామిని కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి వైఖానస మరీచి విమానార్చన కల్పం పేర్కొనింది. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఆదిశేషుని అనంతుని కూడా వాహన చేయబోతున్నారు. ఓం శుచి వాహవ్యామృత శుచీనాగం శుచికం హిరామ్యత్ఫరకం శుచిప్యః ఋతేన సత్యమృత సాప ఆకించిత్ జన్మాన శుచిగప్పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసో జిహత్తాం స్వయం పురక్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం, శేషాయ నమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో వివేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహై సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాజ్ఞతా జానతా సంగమేమహి స్వశ్చగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంహో ముచమాంగిరసంగగంజస్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగుం శుభం. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వామివారికి జగద్రక్షకునిగా, జగత్రాతగా కూడా భగవంతుణ్ణి, దేవదేవుణ్ణి కూడా స్వామివారిని నామాలతో స్తుతిస్తూ అదిగో ఇప్పుడే స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ పూజాదుకాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా లోకాన్ని రక్షించేటటువంటి దేవదేవునిగా కూడా స్వామిని మనం కొలుస్తాం. ఇలా కొలవటంలో ఆంతర్యం ఏంటి అంటే మానవులందరికీ కూడా అత్యంత కరుణతో సులభసాధ్యంగా ఐహిక ఆముష్మిక ఫలాలు అనేటువంటివి కూడా స్వామివారిని అర్చనా విధానం చేతనే సాధ్యమవుతుంది అని చెప్పి శాస్త్రాల్లో కూడా పేర్కొన్నారండి. అందుకే కృతయుగము అనేటువంటిది మానస పూజ శ్రేష్టమైందిగా చెప్తే ధ్యానమాత్రం చేతే పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. అలాగే మనం త్రేతాయుగంలో చూస్తే యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పారు. ద్వాపరయుగంలో అయితే విగ్రహారార్చన, మరి అదే ఈ కలియుగంలో అయితే స్వామివారి నామస్మరణ కూడా ఉత్తమోత్తమైనదిగా వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత పేర్కొనందండి. అంటే మహావిష్ణువు భక్తుల్ని అనుగ్రహించాలి అనుకుని పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతవుతాడు అని చెప్పారు. ఈ 5 రూపాల్లోనే అర్చారూపి అయినటువంటి విష్ణు భగవానుడు నమస్కారము, పూజా మంత్రాలతో ఆదరంతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రాల్లో పేర్కొనంది. ఎందుకంటే అర్చారూపం యొక్క సౌలభ్యం వర్ణించడానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియచేశాడు. అర్చారూపం అంటే మనం విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి అర్థం. స్వామివారిని సర్వాధారుడుగా, సనాతనుగా, అప్రమేయుడుగా, అచించునుడుగా, నిర్గుణుడుగా, నిష్కలుడుగా కూడా మనం పూజిస్తే సర్వవ్యాపిగా కూడా మరి
ఆ స్వామిని ధ్యానమధనం చేత భక్తి ప్రపత్తులతో సంకల్ప బలం చేత అదుగో స్వామివారి యొక్క విగ్రహంలోకి ప్రవేశించి మన పూజలందుకొని మనల్ని అనుగ్రహిస్తాడనమాట. అంటే దీనికి చక్కటి రూపంతో విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామిని ఆరాధించి సాధన చేస్తూ ఉంటే మరి మోక్ష సాధన మార్గంలో మనకి సరైనటువంటి మార్గాన్ని కూడా స్వామి మనకు కలగజేస్తాడండి. ఎందుకంటే ఆనాడు సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడుగా కూడా అదిగో స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. లోకరక్షకుడు ఎవరయ్యా అంటే అదిగో స్వామినే మనం చూపిస్తాం. గోవిందనామాలు ఒక్కసారి చూస్తే మరి జగద్రక్షకుడిగా స్వామిని అందరూ కూడా సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుగా చెప్తారు. వేవేష్టీతి విష్ణువు అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపునిగా కూడా స్వామిని మనం కొలుస్తాం. ఎందుకంటే భీష్ముడు అంపశయ్యపై ఉండి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు భీష్ముల వారే సమాధానమిచ్చారు. అంటే ధర్మరాజు ఏమడిగాడయ్యా అంటే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఈ సృష్టిలో పరమదైవమెవరు? మానవ జీవితం యొక్క అత్యున్నత లక్షణం ఏంటి? ఏ దేవుని స్తుతిస్తే మానవులకు శుభాలు కలుగుతాయి అని చెప్పి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు భీష్ముల వారి చక్కటి సమాధానమే మరి విష్ణు సహస్రనామం. జగత్తుకు ప్రభువు దేవదేవుడు అనంతుడు పురుషోత్తముడు ఎవరు అని చెప్పి అంటే అదిగో వెంకటేశ్వర స్వామి. స్వామిని భక్తితో ప్రపత్తితో స్తుతి చేయటం వలన, పరిపూర్ణ శరణాగతితో అర్చన చేయటం వలన, ప్రసన్నమైన మనసుతో ధ్యానించటం వలన, ప్రణామాన్ని ఆచరించటం వలన మానవులందరికీ కూడా సమస్త దుఃఖాల నుండి విముక్తులు పొందుతారట. ఆ పుండరీకాక్షుని పూజించడమే ఉత్తమోత్తమైనటువంటి ధర్మం కూడా అని నివేదించాడు. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నేటి రాత్రి మరి గరుడ సేవను కూడా తిరుమలలో మనం వీక్షించబోతూ ఉన్నాం. స్వామివారి యొక్క సేవలో ఎప్పుడూ కూడా నిత్యానపాయనిగా ఉండి స్వామికి సకలములైనటువంటి భక్తులు కోరేటటువంటి కోరికలన్నింటినీ కూడా అమ్మవారే నివేదిస్తూ ఉంటారు. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ లక్ష్మీ అమ్మవారికి ఇప్పుడే వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి అదిగో భూదేవి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ అమ్మవారి వామహస్తానికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. మనం ఎప్పుడైనా తిరుమల వెళ్ళగానే వరాహస్వామిని దర్శించుకుంటాం. స్వామి అంకసీమపై అల్రారేటటువంటి ఈ భూమాత సకలములైనటువంటి సంవాద చర్చాగోష్ఠిలో వరాహస్వామి వారే ఒక మంత్రాన్ని అమ్మవారికి ఉపదేశించారట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఊహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకొని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో పేర్కొన్నారండి. పూజాధికాలు నిర్వర్తించారు. భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి ప్రణామాన్ని కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఆ తదుపరి అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అంటే మానవ జీవిత అత్యున్నత లక్ష్యం ఏంటి అంటే అదిగో వెంకటేశ్వర స్వామిని పూజించి ధ్యానించి నామస్మరణ చేసి మోక్షాన్ని పొందటమేనని చెప్పి వైఖానస ఆగమం చెప్పినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అంటే సమస్తమైనటువంటి స్వామికి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తే కలిగే లాభం ఏంటి అంటే ఇదిగో లోకానికి కలిగే లాభమేనండి. లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖంగా ఉండాలి, లోకాలన్నీ కూడా మరి జీవించేవారంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి అంటే అదిగో ఈ కళ్యాణమూర్తిని మనం స్వామిని పూజాధికాలు నిర్వర్తించి అర్చా స్వరూపమైనటువంటి స్వామిని మనం పూజిస్తే చాలు సకలములైనటువంటి శుభాలన్నీ కూడా అనుగ్రహిస్తాడట. అంటే కలియుగం ఎంత ఉత్తమమైనదో మరి భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది ఎంత గొప్పదో కూడా మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇది ఒక దివ్యక్షేత్రంగా కూడా ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాద
మమత్తో మగదేవాత్ర విరమాగజంతాం మయ్యాశీరస్తు మగదేవహూతిః దైవ్యా హోతారామనిషంత పూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మాక్కేం యజంతమ మగాని హవ్యాకోతి సత్యా మనసో మే అస్తు ఉద్ధన్యమానమస్యా అమేధ్యమపపాప్మానం యజమానస్య హంతు శివానः సంతు ప్రతిదశ్చతస్రశ్చన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భవరస్య రేతయః సంచ తపసో గచ్చ నిష్కదే అగ్నిమశ్వత్థాదిహవ్యవాహకం శమే గర్భాజ్జనగన్యోమగో భూః ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజారన్ ఆగ ప్రజాగం మృగమస్మాసుధే కిజస్రోదీదిహినోదురోనే కర్మణేవాం దేవేభ్యః శగేగం అదితేన మన్యస్వాం అనుమదేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిద ప్రసువాం తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధిగో యో న ప్రచోదయాత్ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషేమదస్సురుచో వేన ఆవహం స బుద్ధిగా ఉపమా అస్య విష్ఠాస్యతశ్చగో నమజతశ్చ వివహం ఓం బ్రహ్మాణమావాహగామి ప్రజాపతిమావాహగామి పితామహమావాహగామి హిరణ్యగర్భమావాహగామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనగుం సోమో అరవంతమాశగుం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విదజ్జగుం సభేగం విదశ్రవణయ్యో తదా సదస్మై ఓం సోమమావాహగామి యజ్ఞాంగమావాహగామి ఇందుమావాహగామి చంద్రమావాహగామి సోమాగ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాగ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వన్నాగస్య పృష్ఠే యజమానోऽस्तु సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞే యజమానం చ దేహి ఓం ప్రోక్షాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవసవిద ప్రహరేమ వీతగే పోషాతే గ్రంథిం విష్కదో ఆదిత్యవ్యంజనమసీం పూర్ణామృతసంత్వాస్తునామీం స్వాదస్తం దేవేభ్యః విష్ణోస్తూపాసీం దక్షిణతో విష్ణోస్తూపాసీం ఉత్తరతవదీచ్యైర్యుంజనమసి విష్ణోస్తూపాసీం పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపాసీం శ్రుతాసీ కృతాసీ ధ్రువాసీ తారుణాసీం వానస్పత్యాసు దేవేభ్యः శుంధశ్వాం పృథివ్యాపో గృహీష్యామి కో వో గృహ్ణాతు సవో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి బోధాగవః అనగా పృథివ్యాపో గృహీష్యామి ప్రణతిపాత్రయోః బ్రహ్మాణమావాహగామి సోమమావాహగామి బ్రహ్మన్నపప్రణేష్యామి సోమాపప్రణేష్యామి గజమానవాదం యచ్ఛాం ప్రణగయజ్ఞం దేవతావర్ధయత్వన్నాగస్య పృష్ఠే గజమానోऽस्तु సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞే యజమానం చ దేహి ఓం ప్రణగాం కో వో గణక్తి సవో గణక్తు సంవిశంతాం దేవీర్విషపాత్రాని దేవగిత్యాగీం దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేన ఓం ప్రజాపతిమావాహగామి ఇంద్రమావాహగామి అగ్నిమావాహగామి సోమమావాహగామి ఉత్తర ప్రణిధౌ అగ్ని సోమావాహగామి ప్రజాపతిమావాహగామి బ్రహ్మాణమావాహగామి ఇంద్రమావాహగామి వసూనావాహగామి మరుత ఆవాహగామి రుద్రానావాహగామి అపవుపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణుమావాహగామి బృహస్పతిమావాహగామి మిత్రమావాహగామి వరుణమావాహగామి ఆదిత్యానావాహగామి అశ్వినమావాహగామి పూషణమావాహగామి కక్షమావాహగామి కక్షదేవత సోమమావాహగామి ఔపాసనేజ్ఞమావాహగామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామి సర్వదేవానావాహగామి ఆజ్యపాత్రే ప్రజాపతిగే జ్యేష్ఠునృపవామి ఇంద్రాగే జ్యేష్ఠునృపవామి వసుభ్యో జ్యేష్ఠునృపవామి మరుద్భ్యో జ్యేష్ఠునృపవామి రుద్రేభ్యో జ్యేష్ఠునృపవామి అపవుపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే జ్యేష్ఠునృపవామి సర్వదేవేభ్యో జ్యేష్ఠునృపవామి ఆజ్యం తృప్యదిశ్రయామి చిరం తృప్యదిశ్రయామి అగ్నేర్జ్యోతిరసీం అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసీం అంతరిదకం రక్షోంతరితా ఆరాధగః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టా ఆరాధగః చిత్పది స్వా పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పదిస్వాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్వాసవిదాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిగో యో న ప్రచోదయాత్ కరసంపూర్ణావాసవిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శగిత్వా అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః గోమింద్రాయ నమః అగ్నయే నమః యవాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజరాప్రభవే నమః వైశ్వానరాయ నమః మర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిద ప్రసువాం
షష్టిశతసహస్రాన్యగతమక్షయమర్పుతమానగాం అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యస్వవర్ధస్పతే తమర్థగతాస్మాన్ పృథగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన समेधग स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतगे स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपवुपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतगे स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्यः स्वाहा पोष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेज्ञाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्याम् ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ओं भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवाति वैष्णवाहुतिर्होष्येम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ओम् अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि वस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्कन्ति सूरगः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः गोविंद 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 हरे गोविंद 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 हरे गोविंद దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని गोविंद 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు गोविंद 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 गोविंद
చలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని ఆచార్యవర్యంతాం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమితశక్త్య ప్రియమానస్య మహాజలోహస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యశల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిరదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మధురుక్షవత్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకే నందక శారంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగేరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే
ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం జగత్కారణభూతస్యాం మూల ప్రకృతి స్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్యాం శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయాం ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం సమస్తదేవతాం నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్యాం అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుక్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి రుక్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవర్లతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. మరి ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తంగా కూడా స్వామివారికి ఇదిగో ఇటువంటి కైంకర్యాలు అన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. స్వామి యొక్క మానవజాతికి అంతటికీ కూడా స్వామి అనంతమైనటువంటి గురునామ పదంతో కూడా స్వామి కీర్తిల్లుతూ ఉంటారు. మనం ఎప్పుడైనా కూడా అనేక నామాలు స్వామివారికే సొంతం. గోవిందనామాల్లో అనేక రూపాలు, అనేక నామాలు, అనేక పవిత్రమైనటువంటి జపాలతో కూడా స్వామిని మనం స్తుతిస్తూ ఉంటాం. అంటే స్వామి యొక్క అనంతత్వం ఎలాంటిదో చూడండి. ఈరోజు మనం ఇందాకనే చెప్పుకున్నాం వేదవ్యాసుని యొక్క జయంతి అని. అంటే కృష్ణ ద్వైపాయనుడు అంటారు. వేదకాలపు సంస్కృతినంతా కూడా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన వేదవ్యాసుడిగా పిలిచారు అని చెప్పారు. అంటే స్వామి యొక్క ఒక గొప్పదైనటువంటి
మరి ఆ భగవత్ తత్వం అనేటువంటిది ఎంత గొప్పది, ఆయన అవతారాలు ఎంత గొప్పవి, మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేటటువంటి చరాచర జగత్తునంతా కూడా గొప్పదిగా జరుపుకునేటటువంటి ఈ శుభ సందర్భంలో మరి అనేకములైనటువంటి గురువులు ఎంతమంది ఉన్నారో ఆ గురు స్వరూపులందరినీ కూడా స్మరించుకునేటటువంటి పవిత్రమైనటువంటి రోజుగా కూడా ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు శుభకాలము అనేటువంటిది కూడా శుభసూచకంగా చెప్తూ ఉంటారు. స్వామివారి మంత్రోచ్చారణ అష్టాక్షరీ మంత్రాన్ని కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఓం నమో వెంకటేశాయ అనేది, అంటే వెంకటేశ్వరు హృదయం అనేటువంటి 8 రేకుల పద్మమండి. ఆ మంత్ర ధ్యానాన్ని భక్తి ప్రపత్తులతో ధ్యానం చేసి స్వామివారిని మనం ఉపాసించాలి. ఆ దివ్యనామం ఎంత గొప్పది అనంటే ఉపనిషత్తుల సారమనేటువంటి సాగరం నుండి ప్రభవించినటువంటి కౌస్తుభరత్నం అన్నమాట. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మరి సంజీవన ఔషధముగా కూడా దివ్యమంగళమూర్తి, మరి శేషభూషణాలంకరుడు, సకలాభీష్ట ప్రదాత, సకలైశ్వర్యాన్ని సిద్ధింపజేసేటటువంటి ఈ స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా సేవించాలి. ఎందుకంటే స్వామిని మనం సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయండి. ఈ మంత్ర ఉపాసన వల్ల ఏమవుతుంది అనంటే మహదానందం కలుగుతుంది. ఆ స్వామి మంత్ర ధ్యానం ఎంత గొప్పదో చూడండి. అష్టాక్షర పదానందం రమేశం కర్ణికోపరి ఏవం ధ్యేయం పురస్కృత్య పశ్చాధ్యానమిదం వదేత్. యన్నామ శృతిసారసాంద్ర జలధిస్థానే లసత్కౌస్తుభం జ్ఞానానందతమిశ్ర దుఃఖహరణం మత్పుత్ర సంజీవనం విశ్వాభీష్టవరప్రదానఫలదం భోగీంద్ర సద్భూషణం సర్వైశ్వర్య నిదానమాత్మవరదం శ్రీవెంకటేశం భజే. శ్రీనివాసస్వామి నిర్మల మనస్కుడైనటువంటి స్వామిని సేవించేటటువంటి నిత్య కళ్యాణ వైభవుడిగా కూడా దివ్యభోగ పరివేష్టితుడై ఛత్రచామరాది పరిచర్యలన్నీ కూడా అందుకుంటూ మంగళహారతులు స్వీకరిస్తూ దివ్య వాదిత్ర ధ్వనులన్నీ కూడా సంగీత మధుర గానాలన్నీ కూడా ఆలకిస్తూ సిద్ధ గరుడ గంధర్వాదుల చేత కూడా సేవింపబడేటటువంటి ఇదిగో ఈ స్వామి పుష్కరిణీ తీరములో శ్రీదేవి భూదేవి సహితుడై దేవతా సార్వభౌముడిగా కూడా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. సర్వావయములలో దివ్య చిహ్నాలు కలిగినటువంటి శ్రీనివాసుడు తన పాదపద్మములే జీవులకి శరణమని చెప్పి చూపుచు మరి శుద్ధ సత్వ గుణోపేతుడై ప్రకాశిస్తూ ఉన్నాడండి. మరి స్వామివారికి కళ్యాణోత్సవం ఇంత గొప్పగా జరిగితే మరి ఆనాడు అరుణోదయ సమయ ముహూర్తం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షే ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారు. పాలు పన్నీరు అగరు చందన పుష్పాక్షతలతో కూడా ధూపదీపాలతో శ్రీనివాసస్వామినికి పాదపూజ గావించారండి. శ్రీనివాసుని ముత్యాల పల్లెకపై ఆచరణ చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీఠనపై ఆసీనులు గావించారు. వశిష్ఠుడు బృహస్పతి బ్రహ్మదేవుడే వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతి అమ్మవారిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకుని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంత పవిత్రమైనటువంటి కన్యాదానం వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించిన పిదప ఇప్పుడే మనం చూసాం. అంటే గొప్పదైనటువంటి ఈ స్వామిని మనం ఆనాడు వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబత్తి హారతలెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అదిగో ఆ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని ఇప్పుడే స్వామివారి హస్తానికి తాకించబోతూ అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. అంటే బ్రహ్మదేవుడు మహేశ్వరుడు అందరూ దేవతలు పుష్పాక్షతలు వెదజల్లారట. సరస్వతీదేవి పార్వతీదేవి శ్రీనివాస పద్మావతులకి మంగళహారతులు పట్టారట. గంధర్వులు కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. ఆనాడు పద్మావతి శ్రీనివాసుల మహిమ అనేటువంటిది మహావైభవంగా కళ్యాణం జరిగితే ఉకులామాలిక కూడా వారిని చూచి ఆ కళ్యాణాన్ని చూచి ఆనందపరవశురాలై వారిరువురిని కూడా దీవించిందట. ఇదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను మహాలక్ష్మి అమ్మవారికి ప్రప్రథముగా ధారణ చేయబోతూ ఉన్నారు. అమ్మ అంతులేనిది ఆధారభూతమైనటువంటిది సమకల లోకాన్ని కూడా అనుగ్రహించేటటువంటి కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి.
ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసుత్యంతాం తాన హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిందాబోసి. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి శక్వరీశ్చ స్వాహాం దరసశ్చ స్వాహాం పూర్ణమాదశ్చ స్వాహాం బృహచ్చ స్వాహాం రథంతరంచ స్వాహాం ఓం భూ స్వాహాం ఓం భవ స్వాహాం ఓం శుభ స్వాహాం ఓం భూర్భవస్సువ స్వాహాం అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవతమిదప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవతమిదప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్యాం. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి.
दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृतं सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवाहुतेर्होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् ॐ अतो देवा अवन्तनागतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो वृतानि भस्पशे इन्द्रस्य युज्यस्सगः स्वाहा तद्विष्णोः परमं पदकं सदा वष्कन्ति सूरगः दिवि वजक्षरातदग् स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृभागं सस्समिन्धते विष्णोर्गत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तः होमं होष्केम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवाम् ॐ यदस्य कर्मणोऽत्यरीरितं यत्वान्योनमिहाकरम् अग्निष्ठत्स्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं सुहतं करोतु स्वाहा अग्नगे स्विष्टकृते सुहुता हुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्टेभ्य स्वाहा देशजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रथ्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति क्षेमहि स्वाहा समिधस्य तेजोऽसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणीं सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वाम् घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतथान विद्वाननष्टघृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्तामदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः आवाहित देवताभ्यो नमः गधासंविधास्थानं प्रवेशगामीम् अक्षतमक्षत्यै जहोमीम् अक्षतमसमामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां उदीच्यां ऊर्ध्वागां अधरागां मार्जयन्तां पश्चिमतः पर्धिवपनगां पश्चिमतः पर्धिवपनगां दक्षिणतः पर्धिवपनगां उत्तरतः पर्धिवपनगां
పశ్చిమతో విష్ణోः సదనమసీం దక్షిణతో విష్ణోः సదనమసీం ఉత్తరతో విష్ణోः సదనమసీం ప్రాచ్యాం విష్ణోः సదనమసీం సర్వానన్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అపవుపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతిం ఆప్యాగంతామాప ఓషధయో మరుతాం వృషదయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహాం శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగోర్భూతిః ఆదిత్యः సోమో నమః. త్రయాగుషం జమదగ్నేః కస్య పశ్కత్రయాగుషం యద్దేవానాం త్రయాగుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం. ఆపోహిష్టామగోభవస్తాన ఊర్చేతధాతనాం మహేర్ణాగచక్షుషే యోపశ్రవతమోరసస్తస్య భాజకతేహనః ఉషదీరేవ మాతరః తస్మా అరంగమామభోగస్య క్షగా గజన్మధాం ఆపోదనగధాతనః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుదాశనాం యద్ధుదంతు మగాదేవ పరిపూర్ణం తదస్తుదేం ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. ఆజ్యోపహారం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా నిర్వర్తించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి లాజములంటే ఒరిపేలాలుగా నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తే అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆనాడు రంగనాథస్వామి ఆలయ రాజగోపురమునందు మేళతాళాలతో తెచ్చి పల్లకిని దింపారట. అంటే పూర్తిగా పెళ్లి కూతురు శోభతో మహాలక్ష్మిలాగా అలంకరించబడినటువంటి గోదాదేవిని చూసి అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. మరి ఆదిశేషుడు సహస్రఫణాలతో స్వామివారిపై ఛత్రం పట్టినట్లుగా ఆచ్ఛాదన చేసి తెల్లని పట్టువలే కుసుమకోమలమైనటువంటి తన పాము చుట్టలపై స్వామికి సున్నిహితంగా పవలింపసేవగా నిలిచాడట. దివ్యమంగళ సుమూర్తి అయినటువంటి సమస్త ఆభరణాలు ధరించి శంఖ చక్రాది ఆయుధుడై నుదుట తిరుమణి నామం వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉంటే తెల్ల కలువల వంటి విశాల నేత్రాలు విచ్చి మరి
అశేషమైనటువంటి భక్త సముద్రాన్ని కూడా అనుగ్రహించేటటువంటి వీక్షణలతో ముంచెత్తాడట. అంటే అది స్వామివారికి పర్వదినమేమో. అదుగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మరి గర్భాలయ మూలవర సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములు వేదఘోషలో కళ్యాణ మంత్రాలన్నీ కూడా పఠించారట. ఆనాడు స్వామివారికి కస్తూరి తిలకందిద్దారు, వెండి జంధ్యాన్ని ధరింపజేశారు. ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు విరజమ్మే పట్టు పీతాంబరాలు ధరించి స్వామివారు ఇదిగో సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నాడట. అదిగో స్వామివారికి సమర్పించబడినటువంటి అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్ర వెలుకళ్ళు చీకట్లు కమ్మాయట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే అర్చక స్వాములంతా కూడా చూస్తూ ఉన్నారు. తన కుడిపాదం ఆదిశేషుడిపై నుంచి మెట్లెక్కినట్టు సరసరా నడిచి విగ్రహం వైపు వెళ్ళిందట. ఏమి జరుగుతుందో తెలిసేలోగా ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠంలో వ్రేలాడుతూ ఉన్నది. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. చూడండి, కలియుగ వింతలలో సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని ఎందులీలమై జ్యోతిగా లయించిపోయింది. అంటే భక్తి అనేటువంటిది ఎంత గొప్పదో చూడండి. స్వామి చెప్పినటువంటి ఎంత గొప్పదైనా కూడా స్వామిని ఎవరైతే సేవిస్తారో స్వామినే పొందుతారట. పురుషులందుత్తముడను అగుటచే పురుషోత్తముడనైతిని, నన్ను సేవించువారు నిక్కముగా నన్నె పొందెంగగలరు. పరమగోప్యం బియ్యది మానవా నీకునే చెప్పినాడా, ఇద్దాని ఎరుగువాడు ఎరుగును సర్వమును సులభంగా. తలంబ్రాల కార్యక్రమం అన్నమా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే
నమో నారాయణాయ